హలో పీపుల్, ఈరోజు టాపిక్ వచ్చేసి పొజిషన్ సైజ్ క్యాలిక్యులేటర్ అనేది చూద్దాం. ఓకే, ఈ యూఆర్ఎల్ కానీ ఓపెన్ చేస్తే మీకు పేజ్ అనేది నేను చూపిస్తున్నా అలాగా ఓపెన్ అవుతుంది. ఎందుకు మనం దీన్ని యూజ్ చేస్తామనంటే ఎన్ని లాట్ సైజ్తో వెళ్ళాలి, మన రిస్క్ ఎంత ఉంటుంది, మన రిస్క్ని స్టాప్ లాస్ వస్తుంది కదా, ఆ పాయింట్స్ని మొత్తంగా క్యాలిక్యులేట్ చేసి ఒక ఓవరాల్ ఐడియాతో వెళ్తాం అనమాట ట్రేడ్లోకి. గుడ్డిగా వెళ్ళిపోయి ఇన్ని లాట్స్తో నేను ట్రేడ్ చేసేస్తాను అని కాకుండా, ఓకే నేను ఇప్పుడు ఇంత రిస్క్ చేస్తుంటే నేను ఇన్ని లాట్స్తో వెళ్తాను, లేదా రిస్క్ ఎక్కువ చేస్తుంటే నా లాట్ సైజ్ అనేది కూడా దానికి తగినట్టుగా పెరుగుతూ వెళ్తుంది అనేది మనం చూస్తాం. బ్రోకర్ లెవరేజ్ ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఎంత పడితే అంత వెళ్ళి ట్రేడ్ చేయమన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే జీబీపీయూఎస్డి ఓపెన్ చేద్దాం. జీబీపీయూఎస్డి. ఓకే, జీబీపీయూఎస్డి చార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్గా, ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ పర్పస్, ఇది ఒక లిక్విడిటీ రన్ అయింది ఇక్కడ. ఇంకా ఇక్కడ లిక్విడిటీ రన్ అయితే జరిగింది. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకేనా, ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఎంట్రీ తీసుకుంటున్నాం అనుకో. ఇది స్టాప్ లాస్, ఈ స్వింగ్ బిలో స్టాప్ లాస్ ఉంది. మన టార్గెట్ ఎక్కడ వరకు అని అంటే ఈ లిక్విడిటీ రన్ వరకు మన టార్గెట్ ఉంటుంది. మన స్టాప్ లాస్ వచ్చేసి 0.04% అని ఉంది కదా, అంటే ఇక్కడ 4 అని ఉంది కదా, 4 పిప్స్. ఈ 0 కౌంట్ చేయమాకండి. ఓకే, 4 పిప్స్ అనేది మన స్టాప్ లాస్ వస్తుంది. గోల్డ్లో వేరే ఉంటుంది, కమోడిటీస్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకే, ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ వచ్చేసి 0.04 అని ఉంది కదా, అప్పుడు మనం 4 పిప్స్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 పిప్స్ స్టాప్ లాస్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చింది, మనం స్టాప్ లాస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం 4 పిప్స్ స్టాప్ లాస్ పెడుతున్నాం. 10K USD అకౌంట్ ఉంది, అంటే డాలర్స్లో అకౌంట్ ఉంది. దాంట్లో మనం ఎన్ని లాట్స్ అని వెళ్తాం, పొజిషన్ సైజింగ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం ఎలా యూజ్ చేయాలనేసి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఓకేనా, ఇది పొజిషన్ సైజ్ క్యాలిక్యులేటర్. ఇక్కడ కరెన్సీ పేర్లో వచ్చేసి మనం ఏ కరెన్సీ పేర్లో చూస్తున్నాం, GBPUSD. ఓకే, GBPUSDని సెలెక్ట్ చేసుకుందాం. అకౌంట్ కరెన్సీ వచ్చేసి INR ఉండదు, ఇక్కడ మీకు కనిపిస్తున్నవి మాత్రమే ఉంటాయి. INR అనేది ఉండదు. USD అకౌంట్ అయితే ట్రేడ్ చేస్తున్నాం అని అనుకున్నాం కదా, సో దాన్ని కన్సిడర్ చేస్తున్నాం. USD అకౌంట్ సైజు ఇక్కడ ఇచ్చేయాలి, 10K అకౌంట్. రిస్క్ ఎంత తీసుకుంటున్నాను అకౌంట్ మీద, 1 to 2% అంతే. 50%, 30%, 20% కాదన్న, 1 to 2%. నేను స్టాప్ లాస్ ఎంత అని చెప్పాను, 4 పిప్స్ అని చెప్పాను. 4 పిప్స్ అంటే 4 పాయింట్స్ అనుకోండి. పిప్స్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్స్. ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేటర్ని కొడితే రిజల్ట్లో ఉంది కదా, ఇక్కడ మనకి చూపిస్తుంది 2.5 లాట్స్తో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంత అకౌంట్లో, 10K అకౌంట్తో. అది USD, 10K USD అకౌంట్లో 4 పిప్స్ స్టాప్ లాస్ పెడుతుంటే మనం ఎన్ని లాట్స్తో వెళ్తాం, 2.5 లాట్స్తో వెళ్తాం. ఓకేనా, అలాగా రిస్క్ 1.5% చేస్తున్నాం అనుకో, అప్పుడు మళ్ళీ ఇక్కడ లాట్ సైజ్ అనేది మారిపోతుంది, 3.75 లాట్స్. ఒకవేళ స్టాప్ లాస్ నీకు 10 పిప్స్ వచ్చిందనుకో, క్యాలిక్యులేట్ కొడితే నీకు సైజ్ అనేది స్కేల్ డౌన్ అవుతుంది. ఇలా యూజ్ చేస్తాం. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. బీ సేఫ్.